కల్పన పోతుందిగా. కల్పన ఆరోహి ఇద్దరు వస్తారు వాళ్ళకి. కల్పన మళ్ళీ భయపడతావా? వస్తుందా? అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. మాలు నేను షాపింగ్ చేశాను. ఏది కద్దది ఈరోజు యానివర్సరీ కాబట్టి నిన్న ఒక ఎంత 10,000 షాపింగ్ చేసిళ్ళు. ఆ బిల్లే సరిపోయింది వీళ్ళకు. కలిసి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మా ఫ్రెండ్ది మ్యారేజ్ డే. ఆయనకు మా ఫ్రెండ్స్ అందరం కలిసి సర్ప్రైజ్ ప్లాన్ చేశాము. బట్ కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయిపోయింది. సో ఎవరు లేరు. సో కనీసం మేమని వెళ్ళి కొంచెం సెలబ్రేషన్ అన్న చేద్దామని వెళ్దామని అనుకుంటున్నాము. సో చలో వెళ్దాం పదండి. ఇక గీవనే పెళ్లి కూతురు. అయ్యో పెళ్లి కొడుకు తెస్తాడు, అప్పుడే గిఫ్ట్ తెస్తాడు పెళ్లి కొడుకు. ఏం గిఫ్ట్ తెచ్చినా శ్రీకాంత్ నాకు. హ్యాపీ యానివర్సరీ కల్పన. శ్రీకాంత్ల పాపది బర్త్డే. ఇది ప్రోమోనా? మేము అక్కడేనా? ఇది అక్కడేనా? నీదే వీడియో చూసేది, నన్ను చూస్తున్నావు నువ్వు. నీదే అగా ఎందుకు చూస్తున్నావు నన్ను అంతగానో? అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. వాళ్ళు ఆడుతా ఉన్నారు. ఇక ఆడదు. ఈరోజు పెళ్ళి రోజు అయినా సరే వంట చేస్తూనే ఉన్నాడు. ఏం కూర అంటున్నా? చికెన్. ఏం కూర? చికెనా? చికెన్ ఫ్రైయా? అయ్యి అల్ల ఎసరేది శ్రీకాంత్ అలా కారం వేయలేదా? పాపం పెళ్లి రోజు అయినా సరే శ్రీకాంత్ వంట చేస్తాడు. యాక్చువల్లీ నేను పేరు శ్రీకాంత్ ఎంపోరియం, కానీ మేము శ్రీకాంత్ అంటాం. లేడీస్ ఎంపోరియం ఉంది కదా, ఆ టైప్. శ్రీకాంత్ లేడీస్ ఎంపోరియం స్పెషల్ డిజైన్ ఇది. ఇదేంటి శ్రీకాంత్? బిర్యానీయా? బగారనా? చికెన్ ఇంకేంది ఉడికింది కదా, తీసి దింపేసాయి. అయితే మీకు చెప్పడం మర్చిపోయాను. మాలు నేను షాపింగ్ చేశాను. ఏది కద్దది ఈరోజు యానివర్సరీ కాబట్టి నిన్న ఒక ఎంత 10,000 షాపింగ్ చేసిళ్ళు. ఆ బిల్లే సరిపోయింది వీళ్ళకు. ఎవరు పడుకున్నది? వీళ్ళు ఆవిడ పడుకుందని కొంచెం చెప్తాడు బిల్లే. కానీ నిజంగా శ్రీకాంత్ చాలా పెద్దగా ఉంది బిల్లు. గిత పొడిగిచ్చాడు. మరి ఇంత పొడుగుతుంది శ్రీకాంత్ బిల్లు. కలిసి బిల్లు ఇద్దరు దూరం అయిందా? ఇగో ఈయన గిఫ్ట్. ఇక నీకే పెళ్ళలేదు, గిఫ్ట్ తీసుకో. ఇక బొడ్డ పీసీ ఉన్నది. తాపదిగా చెప్తారు. ఏ బుక్ చేసుకున్నావు నాకు తెలియకుండా? నాకు వెళ్తే ఎడతానని శ్రీకాంత్ బుక్ చేపిస్తున్నాను. మధ్య బుక్ చేసుకుంది. ఇక తిని తింటది. ఇక అన్ని కోరికలు పడుతున్నాయి తినాలని. ఎట్లా శ్రీకాంత్? మరి అంత హెవీగా లేదు.
తిన్నావా అంటే తిన్నా ఓకే అంతే అప్పగింతలు అవుతున్నాయి ఇప్పుడే. అంత అయిపోయినాక పెప్పరు సార్ ఏంటి సార్ అది పెప్పరు లంచ్ టైం స్టార్ట్ అయింది. లంచ్లో ఏమేమి వండిల్లు? బాగారన్నం, ఇది వచ్చేసి చికెన్ సండే స్పెషల్. మళ్ళీ వీళ్ళ పెళ్లి రోజు కాబట్టి ఇక శ్రీకాంత్ బిర్యానీ తినగానే థమ్స్అప్ తాగుతూనే ఉంటాడు. పీతి థమ్స్అప్ అంటే పొద్దుగా లేస్తాం థమ్స్ అప్ తాగుతాం. పొద్దుగా లేచి బిర్యానీ చేసుకుంటాం. బిర్యానీ చేసుకుని బిర్యానీ అయిపోయి థమ్స్అప్ తాగుతాం. కానీ పాపం చాలా కష్టపడి ఇక్కడ దాకా వచ్చాడు, పైకి వచ్చాడు. ఫోర్త్ ఫ్లోర్ కి వచ్చింది. 18కి ఏ ఇయర్లో వచ్చిన శ్రీకాంత్? 2018 2018కి వచ్చాడు. కాకపోతే 2016-15లో టాపీ మేస్త్రి పనికి పోయాను, చాలా కష్టపడ్డాడు. ఇటుకలు పోయేవేయండు, ట్రాక్టర్ ఇటుకలు అయ్యేవేయండు, ఉసుక పోయేవేయండు, చాలా కష్టపడ్డాడు. मस्त शेड्स ఉన్నారా నీలా అబ్బో కమలాసన్. ఈరోజు మ్యారేజ్ డే కాబట్టి ఈవినింగ్ బయటకు వెళ్దాం ప్లాన్ చేసుకున్నాము. ఇంకెక్కడ డిసైడ్ అనేది ఇంకా తెలియదు. ఎక్కడ పోదాం శ్రీకాంత్? బయట పోయాక ఇల్లు కానుకున్నది. రమ్మా ఆరుద్దా. కరెక్ట్ కూర్చోబెట్టాను. గట్లా పట్టుకుంటే ఏడొస్తుంది. ఆరో చూడు ఎట్లా జరుగుతుంది. జారు ఆరోహి జారు దా వదిలే 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 అయ్యో ఏయ్ మళ్ళీ 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 పో దా ఆరోహి 1 2 3 కింద పడది. మరి ఇప్పుడు ఎక్కడ పో? కింద ఏడవలేదు, నిద్ర మబ్బులు ఉంది అందుకే కింద పడ్డది. ఎక్కిపోవాలి, ఇద్దరు వాళ్ళు. నువ్వు కూడా కల్పన పోతుందిగా. కల్పన ఆరోహి ఇద్దరు వస్తారు వాళ్ళకి. కల్పన మళ్ళీ భయపడతావా? వస్తుందా? అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. ఇందాకే అన్నావు. లోపల మళ్ళీ ఎవరు తీసుకోపోతే తీసుకోపో నువ్వు భయపడుతున్నా భయపడుతుందా? ఏం భయపడిపోరా, ఏం కాదు. నమ్మకం ఇది కూడా మండుతున్నట్టుంది. ఆవిడ మీద మా కూతురికి నమ్మకం లేదు. నువ్వు పోతాను శ్రీకాంత్. శ్రీకాంత్ నువ్వు వస్తున్నావు ఎవరన్నా చూస్తే అది తిరిగితే మామూలు కోసం అసలు నీకు దారలా ఉన్నది. మీ ఓన్ పేరు చెప్పుకొని నాకే ఉండే కానీ కదా. పెద్ద ప్లానింగే. సో ఇది చూసారు కదా మా ఫ్రెండ్ మ్యారేజ్ డే ఎలా జరిగిందో. అసలు అది మ్యారేజ్ డే కాదు, ఫన్ డే లాగా గడిచిపోయింది. అంత ఫన్ ఉంది, అసలు మామూలుగా లేదు. ఇది ఓన్లీ పార్ట్ 1, ఇంకా పార్ట్ 2 ఉంది. పార్ట్ 1 ఇలా ఉందంటే ఇంకా పార్ట్ 2 ఎలా ఉంటుందో ఆలోచించండి మీరే. మామూలుగా ఉండదు అసలు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి, అదే చేత సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పార్ట్ 2తో మళ్ళీ మీ ముందుంటా. అంతవరకు సెలవు.